హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇదిగో నేనైతే ఇప్పుడు మల్లె చెట్టు అయితే రిబాట్ చేస్తున్నా. చెట్టు మొత్తం డల్ అయిపోయింది. ఇంకో పూలు అయితే వస్తున్నాయి అక్కడొకటి. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి. నిన్న మొన్న అయితే చాలా పూలు వచ్చినాయి ఈ చెట్టు. ఇదిగో ఈ క్యాన్ అంతా ఖరాబ్ అయిపోయింది. అందుకని ఇంకో ఈ బకెట్లోకి అయితే రీబాట్ చేస్తున్నా. బకెట్కి అయితే హోల్స్ పెట్టిన. హోల్స్ అయితే ఇలా కవర్ చేసుకోవాలి ఏదైనా పెట్టి, ఎందుకంటే మట్టి అనేది బయటికి వెళ్ళి హోల్స్ని మూసేస్తుంది. అందుకని ఏమన్నా ఇట్లా పెడితే వాటర్ అనేది ఎక్స్ట్రా వాటర్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ అయితే మట్టి వేస్తున్నా, కొంచెం అడుగున మట్టి వేసిన తర్వాత కొంచెం ఏదన్నా ఒకటి ఫుడ్ వేయాలి. నేనైతే అన్నం వేస్తున్నా. అన్నం వేసిన తర్వాత మళ్ళీ మీదంగా కొంచెం మట్టి చల్లాలి. ఇట్లా లేయర్గా వేస్తే మనం ఇచ్చే వాటర్కి మొత్తం ఇట్లా కంపోస్ట్గా మారిపోతుంది. కిచెన్ వేస్ట్ ఏది ఉన్నా సరే, ఎండుటాకులు ఏదైనా వేయచ్చు. నేనైతే రైస్ ఉంది, రైస్ వేస్తున్నా. మళ్ళీ తర్వాత మట్టి వేసుకోవాలి పైనంగా. మట్టిలో అయితే మంచిగా మ్యాగ్నెట్స్ రెడీ అయి ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు ఆ మట్టి తీస్తుంటే కనబడుతున్నాయి మంచిగా. అదిగో ఇలా ఉంటే మట్టిని గుల్ల చేస్తాయి ఇవి. చెట్లకి చాలా మంచిది మ్యాగ్నెట్స్ ఉంటే, రెడీ అవుతాయి మట్టిలోనే. మనం ఇచ్చే ఫుడ్కి అవే రెడీ అవుతాయి. చాలానే ఉన్నాయి ఈ చెట్టుకైతే. అదిగో ఇంకా కనబడుతున్నాయి. తీస్తూ ఉంటే మంచిగా కనిపిస్తున్నాయి మట్టిలో. చెట్టు అయితే రిబాట్ చేసిన. తీసేటప్పుడు వీడియో అయితే తీయడానికి ఎవరు లేరు కాబట్టి వీడియో అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. ఇంకో ఇప్పుడైతే ఈ ఆకులన్నీ దుషేస్తా. ఆకులన్నీ తీసి చేస్తే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మంచిగా పూలు అయితే వస్తాయి. అందుకని ఆకులన్నీ తీసేస్తున్నా. ఆకులు కూడా బాగా పండిపోయినట్టు అయినాయి. క్యాన్లో అయితే బకెట్లో అయితే మంచిగా పెట్టేసిన. చెట్టు అయితే కొత్త బకెటే, అది 1 సంవత్సరం వరకు అయితే వస్తుండొచ్చు. ఆకులన్నీ ఇలా దుసేసిన. చెట్టు అయితే ఇప్పుడు ఇలా ఉంది. ఏ చెట్టుకైనా సరే మనం చేస్తేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చెట్టు అయితే ఈ ఆకులు కూడా ఏదైనా చెట్టుకి వేసుకోవచ్చు ఎండిన తర్వాత. అందుకని ఇట్లా వేసి పెట్టిన పక్కకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.